విదేశాల్లో ఉపాధి అనగానే చాలా మంది ముందు వెనక ఆలోచించరు. బ్రోకర్లకు అడిగినంత డబ్బు ఇచ్చేస్తారు. వాళ్ళు చెప్పినట్టల్లా చేస్తారు. చివరకు తాము ఓ నేర సామ్రాజ్యంలో భాగంగా మారిపోయామని తెలిసిన తర్వాత లబోదిబోమంటారు. అలాంటి సంఘటన ఇటీవల వెలుగు చూసింది. మయన్మార్ సైబర్ క్రైమ్ క్యాంపుల్లో దాదాపు 2000 మంది భారతీయులు పనిచేస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది అమాయకత్వంతో అందులోకి అడుగుపెట్టిన వాళ్లేనని ఇండియన్ ఎంబసీ గుర్తించింది. థాయిలాండ్ మయన్మార్ సరిహద్దుల్లో మాయావాడి అనే గ్రామం ఉంది. ఈ గ్రామాన్ని సాయుధ దళాలు నిరంతరం పహారా కాస్తుంటాయి. ఇది సైబర్ క్రైమ్ ఆపరేషన్లకు అడ్డా. ఇక్కడ చైనా దేశస్థులు కొందరు క్రైమ్ సిండికేట్లు నిర్వహిస్తున్నారు. వాళ్లే ఈ ప్రాంతాలలో రకరకాల స్కామ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి చాలా మందిని బయట దేశాల నుంచి బలవంతంగా ఇక్కడకు రప్పిస్తారు. వాళ్ల చేత రకరకాల ఆన్లైన్ నేరాలు చేయిస్తారు. అమెరికా, ఇండియాతో పాటు వివిధ దేశాల వారిని మోసం చేసి సొత్తు కాజేయడం వీరి పని. లావోస్, కంబోడియా, మయన్మార్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నమ్మించి ఇక్కడికి తీసుకువస్తారు. వచ్చిన తర్వాత అసలు కథ అర్థమవుతుంది. ఇటీవల ఓ 3 వ్యక్తులు అతి కష్టం మీద ఈ ఉచ్చులో నుంచి బయటపడి మాయావాడి నుంచి యాంగన్ వచ్చారు. ఇండియన్ ఎంబసీ సహకారంతో వాళ్ళు బయటపడగలిగారు. మాయావాడి ప్రాంతం మొత్తం సాయుధ దళాల పహారా ఉండడం వల్ల తమ ప్రయత్నాలు సఫలీకృతం కావడం లేదని అంటున్నారు. ప్రస్తుతం దాదాపు 150 మంది భారతీయులు బాధితులుగా ఉన్నారని గుర్తించారు. ఈ సైబర్ క్రైమ్ ఆపరేషన్లను అడ్డుకునేందుకు మయన్మార్ ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తోంది. మయన్మార్ అధికారులు ఇటీవల రైడ్లు నిర్వహించారు. థాయ్ సరిహద్దుల్లో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్న దాదాపు 270 మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే దీనిని అరికట్టడానికి థాయిలాండ్, చైనాలు కూడా కోఆర్డినేషన్ సెంటర్లను ప్రారంభించాయి. సైబర్ నేరాలకు పాల్పడే కేంద్రాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం, ఇంటర్నెట్ తొలగించడం, ఫ్యూయల్ అందకుండా చేయడం వంటి చర్యలు చేపట్టారు. దీంతో కొంతవరకు ఈ ఆగడాలకు కళ్ళెం పడుతుందని భావిస్తున్నారు. 2024 సెప్టెంబర్ నాటికి దాదాపు 29,000 మంది భారతీయులు దక్షిణాసియాలో తప్పించుకోవడానికి ఇలాంటి స్కామ్స్ కారణమని ఒక పత్రిక పేర్కొంది. 2022 జూన్ నుంచి దాదాపు 600 మంది భారతీయులను కంబోడియా, థాయిలాండ్, మయన్మార్ల నుంచి రక్షించారు. ఆయా దేశాల్లో ఉన్న ఎంబసీ అధికారులు బాధితులను రక్షించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఆగ్నేసియా దేశాలైన కంబోడియా, లావోస్, మయన్మార్లలో ఉద్యోగ అవకాశాలు లభించినప్పుడు వాటి గురించి లోతుగా తెలుసుకోవాలని, 1కి 2 సార్లు పరిశీలించుకోవాలని ఇండియన్ అధికారులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. సైబర్ క్రైమ్ల నేపథ్యంలో అభ్యర్థులు ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అప్పుడే ఇలాంటి వాటి ఉచ్చులో చిక్కుకుపోకుండా బయటపడగలుగుతారు.